మనకి ఇచ్చిన రూమ్ ఇది. దాదాపు ఇది 50 సంవత్సరాల చక్కంట ఇది. దీని పేరు దేవదేవ వృక్ష చెట్టు నుంచి దీన్ని తీయడం జరిగింది. ఆ చెట్టు నుంచి వీళ్ళు ఇలా తయారు చేసుకున్నారు. దీనికి ఎక్కడ మేక్ అనేది కొట్టకుండా, జాయింట్లు అనేది లేకుండా ఫ్యాన్ బిగించారు కదా. ఈ ఫ్యాన్ ఇప్పుడు కాదు, ఎండాకాలం వాడతారంట. వాళ్ళకి అప్పుడు ఎండాకాలం టెంపరేచర్ వచ్చేసేసి 30-35 అట్లా ఉంటుందంట. ఇప్పుడు కూడా మనం ఏసీ వేసుకుని ఉన్నాం 30 అంటే ఈ మన ఏసీలు కూల్ ఏసీలు కాదు, ఈ హీట్ ఏసీలు, ఇవన్నీ హీటర్ టైపు. ఈ చెక్కలు, ఈ రూము, ఇది చాలా అంటే చాలా వీళ్ళు జాగ్రత్త చూసుకుంటున్నారు. దీంట్లో చాలా చెప్పలేము ఇంకా. జాగ్రత్త ప్రతిదీ వీళ్ళు గమనిస్తున్నారు. చాలా బాగుంది రూము. ఇటు ఒక రూమ్ కూడా ఉంది. మళ్ళా రూమ్ నెంబర్ 5 అది. రూమ్ నెంబర్ 5 ఈ చెక్కలోనే వీళ్ళు ఇట్లా చేశారు చూడండి. ఈ రూమ్ మాకు ఇచ్చారు. రూమ్ నెంబర్ 4 మనది. డాల్ లేక్ అంటే నదిలో ఈ పడవల్లో ఇస్తారు. ఈ పడవ కాస్ట్ వచ్చేసి 3 కోట్ల రూపాయలు అంటది. ఇది రూమ్ నెంబర్ 3 వీళ్ళు ముజీబ్ వాళ్ళకి ఇచ్చారు. ఇది చూస్తున్నారు మంచి ఎలా పడిందో. మొత్తం ఇంతే ఉంటాయి ఇక్కడ. రూమ్ నెంబర్ 2 ఇది అనిల్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకో రూమ్ ఉంది, రూమ్ నెంబర్ 1. ఇది వేరే వాళ్ళు వచ్చారు. చాలా చలి ఉంది ఇక్కడ. మంచు పడుతూనే ఉంది, చూశారు కదా. మంచు పడుతుంది. ఇదంతా మంచు. మనం అటువైపు వెళ్ళాలి, రోడ్డుకి అటువైపు. నీళ్ళలో స్టే మనకు. నీళ్ళు లోతు చూసారా, చాలా లోతుంది ఇది. మనలాంటి సాధారణ వ్యక్తులు కనుక ఏదన్నా జరగంది లోపల పడ్డామా అంటే ఇంక బ్రతకడం చాలా కష్టం నీళ్ళల్లో. ఆ చలికే చనిపోతాం మనం. వీళ్ళందరూ ఇక్కడ సాధారణంగానే మనకి ఇళ్ళల్లో ఇంటి పక్కన ఇల్లు ఎలా ఉంటామో ఇక్కడ వీళ్ళకి బోర్డు పక్కన బోర్డు. ఇందులో వీళ్ళకి హోటల్స్, ఇల్లు, నివాస స్థలాలు మొత్తం వీళ్ళకి. దీంట్లో కూడా వీళ్ళు నీళ్ళల్లోనే స్థలాలు మనం ఎట్లయితే బయట కొంటామో అలానే వీళ్ళు కూడా నీళ్ళల్లో స్థలాలు కొంటారంట. ఇన్ని గజాలు, ఇంత పడవ సరిపడేటట్టు. కోళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో. అవి ఇక్కడ కోళ్ళు బతుకుతాయి. దీన్ని నీళ్ళ కోడియాలు అంటాం కదా, అవి ఇవి. దీంట్లో చేపలు కూడా గట్టిగా ఉన్నాయంట. ఒక చేప వచ్చి 20 కిలోలు పైనేనంట. చాలా బాగుంది. టిఫిన్ రెడీ చేశారు. ఇదిగోండి వీళ్ళిద్దరూ టిఫిన్ చేస్తున్నారు. షాదు బాబా ఏం వేశారా? ఆమ్లెట్ మనిషి 4. ఏ ఆమ్లెటా? మనిషి 4 మనిషికి ఒకటే. వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. చూసారు రూమ్ ఎట్లా ఉందో, మామూలు లేదు. ఇదిగోండి ఇక్కడ మన బ్యాచ్ మొత్తం చూడండి ఏం చేస్తున్నారు. తిరుమల ఒకసారి చూడరాయా? తిరుమల చూడట్లేదు. नाश्ता आया करते जाएगा. नाश्ता करेंगे ब्रेड टोस्ट और ऑमलेट. ఎన్ని చెప్పారు ఒక్కొక్కరికి? వాళ్ళు 4 తింటున్నారు. हमारे भाई है. बहुत अच्छा लगा आपसे मिलके. आपका स्टे हमारे साथ एक नाइट का बहुत अच्छा लगा. ऐसे गेस्ट हमने नहीं देखे. आराम से बैठने वाले, खाने पीने वाले और एंजॉय करने वाले. हमें बिल्कुल डिस्टर्ब नहीं करने वाले. थैंक यू सो मच. అన్న వేడి పుట్టిస్తున్నాడు. బాడీలో సన్నదనం వచ్చింది. ఇక్కడ -డిగ్రీలో వెళ్ళిపోయింది. ఇక్కడ మామూలుగా లేదు. ఇదంతా లోపల మంట, లోపల కట్టెలు వేశారు. చాలా ఎంజాయ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం చలికి తట్టుకోవడం చాలా కష్టం. మనం అనుకున్న చలి కన్నా కూడా చాలా ఎక్కువ ఉంది చలి. మాకు చలి పుడుతుంది, వీళ్ళకి చలి అనేది లేకుండానే వాళ్ళు మాల్గొన్నారు. ఇక్కడ వీడియో తీయడం కోసం నేను హ్యాండ్ గ్లోవ్ తీశాను. మనం బయట ఉండలేము, చాలా కష్టం.
అన్న హీట్ దగ్గరే హీట్ పుట్టిస్తున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. పోహా కొడుతుంట, ఇది ఆమ్లెట్ చూడండి మంటలు వస్తున్నాయి, అయినా కూడా తిరుమల ఏమి ఆలోచించుకుంటూ తింటున్నాడు. ఆ వేడి అనేది లేదు, పట్టుకున్న లేదు వేడి, తిన్నా కూడా వేడి లేదు. ఈ వేడిని మన ఊర్లో కూడా తినలేం, ఎందుకంటే మనం ఆ వాతావరణానికి ఇంకా అది హీట్ తగ్గదు. జాగ్రత్త, పొగలొస్తున్నాయి. బయట చూస్తే మామూలుగా లేదు ఎవరం. చూడండి ఎలా ఉందో, మొత్తం పడవల్లో మొత్తం తిరుగుతున్నారు. మీకు కరెక్ట్గా వాయిస్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ చలికి గొంతు ఎంత వేడి నీళ్ళు తాగినా కూడా గొంతు పోతుంది, గొంతు రావట్లా, చాలా చలిగా ఉంది. అసలు ఇదంతా మెట్లు లోపలికి వెళ్ళడానికి. అసలు వ్యూ మటుకు ఈ నీళ్లు కోడీలు మటుకు చాలా ఎంజాయ్ చేస్తున్నాయి అందరూ. షికార రైడ్ అటు చూడండి ఎన్ని గుంపులు కోళ్ళు ఉన్నాయో. ఇవన్నీ కోళ్ళు, నీళ్ళ కోడీలు, ఇవన్నీ ఒకచోటే ఉన్నాయి. మన ఏరియాల్లో మన ఇల్లు ఎలా ఉంటాయి పక్క పక్కనే, అలానే వీళ్ళకు నీళ్ళల్లో ఇల్లు మొత్తం. డాల్ లేక్, కాశ్మీర్. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ తిరుగుతున్నారు. కొండల్లోంచి వచ్చే మంచు, స్నో పడతానుంది, స్నో పడకుండా ఏం లేదు. చూడండి మొత్తం స్నో పడతానుంది. ఇక్కడ ప్రతిదీ ఒక వ్యక్తి కొత్తగా వచ్చిన అతని ఆధార్ మొత్తం పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ జరిగింది. కరెక్ట్ 5 నిమిషాల్లోనే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, ఏం చేశారు, వాళ్ళ డేటా ఏందనేది మొత్తం వివరంగా వాళ్ళు మొత్తం తెలుసుకున్న తర్వాతే మాకు రూమ్ లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా హై అలర్ట్. మనలాగా ఎట్లా పడితే అట్లా ఉన్నట్టు ఇది. చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ జనాలకి. రిసీవింగ్ అనేది చాలా బాగుంది. ఎవరు అసలు చులకన చేసి మాట్లాడడం కానీ, ఏదో అసహ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే కోపం అనేది ఎవరు చూపించారు. చాలా టూరిస్ట్ ఏరియా కదా, ఇక్కడ చాలామంది చాలా రిసీవింగ్ హైలైట్. అసలు అందరు బాగా తీసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, చాలా గౌరవం ఇస్తున్నారు మనిషి. ఎందుకంటే మా నుంచి ఇంకా వేరే వాళ్ళు రావాలి కదా. అసలు ఈ చలికి మాటలు రావట్లేదు. ముందు చాలా చలిగా ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాం. -11, -8, -4, -7 అట్లాగా వెళ్ళిపోతాను ఉంది. ఇది రాత్రి అయితే చాలా విపరీతంగా ఉంది. అసలు పొద్దున కొంచెం ఒక మాదిరిగా తగ్గింది. కొంచెం బయటికి వెళ్ళడానికి జనాలందరూ టూరిస్టులకి అందరికి పడవల్లో తీసుకెళ్ళి, అటువైపు రోడ్డు ఉంది చూడండి, చూపిస్తాను. అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అటు రోడ్డు. అది వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అవి రోడ్డు. ఈ పడవలు ఇట్లా తీసుకెళ్ళి ఆ వెహికల్స్ దగ్గర వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత మనం అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలి. అలా జరుగుతుంది ఇక్కడ మొత్తం. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో రావాలయా, దేవుడు సృష్టించిన సృష్టిలో మనం ఏం చూడగలం, ఎన్ని భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు చూస్తేనే ఆ ఫీల్. ఏం లేదు మన ఊర్లో మన కష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తేనే కదా మనకు తిరగలేది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎట్లా పడితే అట్లా ఉన్నాం అనుకో చాలా కష్టం. ఫుడ్ విషయానికి వస్తే మనం వాళ్ళు ఏది పెడితే అది తినాల్సిందే. మనం కాదు అది ఇది అంటే కుదరదు. ఇదిగోండి బ్రెడ్, జాము, బటర్ తింటున్నాడు, ఆమ్లెట్, పోహా. ఇక్కడ డిష్ ట్రై చేయాలి. ఎక్కడికి వస్తే అక్కడ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చెప్పు. బీ లైక్ రొమానియా అన్నారు. అంటే మనం ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేస్ లాగా మనం అడాప్ట్ అవ్వాలి, తప్పదు.
సరే సరే. అనిల్ ఏం తింటున్నావా? బ్రెడ్ ఆమ్లెట్. మామూలు ఆమ్లెట్. ఆమ్లెట్. నువ్వేం తిన్నావు? ఆమ్లెట్. ఇంకా అదొకటే సరిపోయిందా? అంతే. నువ్వు మామ ఇంకా అంతే. ఆరోగ్యం పాడు చేసుకో. ముజీబ్ నువ్వు? బ్రెడ్ ఆమ్లెట్ పోహా తినాలి. అన్ని తింటాడు. వీళ్ళు ఏం తింటున్నారు చూద్దాం. జమాల్ బాయ్. బ్రెడ్ జామ్ తిన్నాను ఇప్పుడే. పోహా కొద్ది పెట్టుకున్నా. ఆమ్లెట్ వస్తుంది. ఆమ్లెట్ కోసం వెయిట్. బాబా ఇషాద్ బాబాకి అలవాటు అంట రోజు బ్రెడ్ ఇంటికాడ. అది రహస్యం బయటపడింది. నాకేమో ఈ తక్కువ బ్రెడ్లు ఇవి తింటాం ఎప్పుడు. ఇక్కడ ఈ మనం డిన్నర్ బల్ల ఉంది కదా, ఈ బల్ల వచ్చేసి మనకి ఎంత చీపులో చీపేసుకున్నా కూడా 5 లక్షల రూపాయలు అంట. ఇది రాత్రి చెప్పాడు అతను. ఏం శివా, 5 లక్షల రూపాయలు విలువ గల దాని మీద మనం ఇవాళ లంచ్ చేస్తున్నాం. చాలా యాగా చాలా కవర్ చేసాం, వీళ్ళందరినీ చూపించాం. ఇప్పుడు టిఫిన్ చేసే టైం అయింది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోవాలి మనం. అన్నా ఎంజాయ్గా ఎంజాయ్గా ఎంజాయ్ ఫుల్. సరే సరే, తర్వాత కలుద్దాం. బాయ్.